తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండు కుండలా మారి మత్తడి పొంగిపొర్లుతోంది. ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలంటూ మండల తహసీల్దార్, పోలీసు సిబ్బంది తెలియజేశారు. కుమ్రం భీం జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాని మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిర్యాని మండలంలోని 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మండలంలోని మంగి, లక్ష్మీపూర్, మాణిక్యాపూర్, తలండి, గుండాల, పెరికగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెబ్బెన మండలంలోని నంబాల వాగు ఉప్పొంగడంతో వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలోకి వరద నీరు చేరింది. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో చిర్రకుంట, ధాంపూర్, వట్టివాగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్లోని కాలనీల్లో నీరు వచ్చి చేరడంతో కంటి మీద కునుకు లేకుండా వరద నీటిని తోడుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బూరుగూడ ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా వరద నీరు వచ్చేరింది. అత్యవసర సేవల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వాగులు, వంకల వద్ద పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం ఎర్రవాగు ఉప్పొంగడం 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు మండలం నర్సాపూర్ వాగు ఉప్పొంగడంతో 20 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుమ్రం భీం జిల్లాలోని తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో చిర్రకుంట, కోసర, దంపూర్, ఉల్లిపొట్టతో పాటు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాని మండలంలో లో లెవెల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లక్ష్మీపూర్, మాణిక్యపూర్, తలండి, గుండాల, పెరికగూడతో పాటు పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 2364 చెరువులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికీ 738 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. మధిర, చింతకాని, బోనకల్లు, కూసుమంచి, ఖమ్మం అర్బన్, ముదిగొండ తదితర మండలాల్లో జోరుగా వర్షం పడుతుండడంతో చెరువుల్లోకి వరద నీరు చేరి అలుగు పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణా జలాలు వదలడంతో పాలేరు జలాశయం నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. వైరా రిజర్వాయర్ జలకళతో ఉట్టిపడుతోంది. మున్నేరు వాగు ఉప్పొంగుతుండడంతో పరివాహక ప్రాంతంలోని 15 కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద, మూసీనది వరదతో పులిచింతలకు నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39.2627 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2,17,646 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 2,74,459 క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. 24 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తిన అధికారులు
192,648 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. పైనుంచి భారీ వరద వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానిక కార్పొరేటర్ స్థానికులు కలిసి కాపాడారు. పాతబస్తీ యాకుత్పురా నాలా వద్ద గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తోన్న ఆ నాలాలో పడ్డాడు. స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే త్వరగా నిచ్చెన తాడు అందుకుని నాలాలో ఉన్న వ్యక్తిని బయటకు తీసేలా సహకరించారు. భారీ వర్షాలకు వరంగల్ నగరం జలమయమైంది. భారీ వర్షాలకు కాలనీలన్నీ చెరువులు తలపిస్తున్నాయి. వరద నీరు కాలనీలలోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీట మునిగిన కాలనీ వాసులు ఇళ్లను ఖాళీ చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు ఊర చెరువు మత్తడి దూకుతోంది. ఎల్లూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. డోర్నకల్ మండలం ములకలపల్లి వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత సంవత్సరం తీవ్ర వరదల్లో కొట్టుకుపోయినటువంటి వంతెనకి ఎంతవరకు మరమ్మతులు కాకపోవడం వల్ల పాత వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం ప్రజల్లో నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటిపారుదల శాఖలో లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలన్నారు. ఎవరూ సెలవులు పెట్టవద్దని, కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు మంత్రి ఉత్తమ్. చెరువులు నిండినా వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలువలకు, చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే నష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కలెక్టర్లు, నీటిపారుదల ఉన్నతాధికారులతో నిరంతరం సమాచారం అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులు, ఇన్ఫ్లో ప్రాజెక్టుల లెవెల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. విమానాల ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించలేదు. శంషాబాద్ రావాల్సిన 5 విమానాలను దారి మళ్లించారు. 3 విమానాలు విజయవాడకు దారి మళ్లించగా 2 విమానాలు తిరుపతి, బెంగళూరుకు మళ్లించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద పొట్టేళ్లవాగు తీవ్రంగా ప్రవహించడంతో రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లడానికి ఏ విధమైన మార్గం లేక ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. తాటికొండ నుంచి కంతేరుకు వెళ్లే అండర్ గ్రౌండ్ రైల్ బ్రిడ్జ్ 5 అడుగుల మేర మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి నుంచి మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఇళ్లు నీట మునిగి లోతట్టు ప్రాంతాల ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ పూర్తిగా జలమయమైంది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇక ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిలో 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్ల నీరు 35 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5,000 క్యూసెక్ల మేర నీరు విడిచిపెట్టినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జున సాగర్, పులిచింత గేట్లను కూడా ఎత్తినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు బిగ్ షాక్ తగిలింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అయితే వీళ్ళిద్దరూ తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరి నియామకం అక్రమంగా జరిగిందని, విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక వీరి పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వారి నియామకం చెల్లదని తుది తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీ సీఈఓ. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒక రౌండ్లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని వైసీపీ అధినేత జగన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కొనిచేయడంలో చంద్రబాబు దిట్టని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు 7.5 పాలన కాలంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోవద్దని జగన్ హెచ్చరించారు. డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. రీపోలింగ్ అడిగింది వాళ్లే అని, అసలు రీపోలింగ్ ఎందుకు జరపాలని ప్రశ్నించారు. ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు 100 కొద్ది, ఆ తర్వాత మెయిల్స్
అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటింగ్ పోయలేదనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం. వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్ గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పి రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పి నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి 15 బూతులు మళ్ళీ రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు పెట్టిన 2 బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా. ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా. మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదైనా ఉంటే ఈ 2 బూతులు అయితే ఎలక్షన్స్ లో పాల్గొనాలి కదా. ఈ 2 బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నావు? మరి నిన్నటి రోజున ఉదయం 7 గంటలకే 15 బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు, మా వాళ్ళని రాలేదని నిన్న 10 గంటలకో 8 గంటలకో అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పొచ్చు. నిన్న సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు, ఇంకా పడవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు. మరి రీపోల్ అడిగింది వారు. ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్ కి బైకాట్ చేస్తున్నామన్నారు. మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు. వివేకానంద రెడ్డిని ఓపెన్ గా క్లియర్ గా రాత్రిపూట నరికి చంపి వాళ్ళ కళ్ళ ముద్ర కడుగుతుంటే కూడా మా మీద దోషం చూసిన వాళ్ళు, కోడి కత్తి కేసు డ్రామా అంటే వాళ్ళు, కనురెప్ప డ్రామా, సొంత చెల్లెళ్ళు ముత్తుకుంటేనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు, రాక్షస పాలన చేసేవాళ్ళు, అప్పుల భయం చేసిన వాళ్ళు, తప్పుల భయంలో కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు? రాక్షసులు కూడా బాధపడతారు. పులివెందుల ప్రజలకు భయం పోయింది, జగన్కు భయం పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవులు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా టచ్ చేయలేకపోయిందని, అరెస్ట్ చేయడం సాధ్యం కాదని గతంలో నివేదికలు పంపారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో కానిస్టేబుల్ వెళ్లి అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారన్నారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 11 మంది నామినేషన్లు వేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది నామినేషన్లు వేశారు. మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు, లేదు ఇతరులు వేయకుండా ఆపుండొచ్చు. 11 మంది నామినేషన్లు వేశారు అనంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లే లేరు అని అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరిని ఇచ్చారు ఏజెంట్లు. ఒకరు ఏజెంటు, ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరూ బూతుల్లో ఉన్నారు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2-3 పోలింగ్ బూతుల్లో మాకు నమ్మకం జరగలేదు, ఎన్నికలు సరిగ్గా జరగలేదన్న నమ్మకం అని అంటే వాటికి రీపోలింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్. 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను టార్గెట్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో ఓటు చోరీ గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య హాట్ లైన్ నడుస్తోందని హాట్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి.
వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఖండించారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు ఆయన. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని, జగన్ మాదిరి రాహుల్ ఎవరి దగ్గర లొంగిపోలేదన్నారు మాణిక్యం ఠాకూర్. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకూర్ అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఆయన క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. Just saw Mr. Jagan's statement on the vote chori thing. Mr. Jagan must understand that the leader of opposition, Rahul Gandhi ji, he is not a person who is fighting for Congress alone. We are fighting for India's democracy. He has not surrendered to Mr. Shah. He is not afraid about Mr. Modi like the way Mr. Jagan does. We are fighting the battle against Shah and Modi to protect India's democratic rights. The vote chori story is a simple story that in each Lok Sabha, around 39 to 48 Lok Sabha seats, in each seat, assembly segment and few booths, the manipulation has been organized by Mr. Amit Shah with the help of Rajiv Kumar and the Gyaneshwar Election Commission. Mr. Jagan must have minimum courtesy to acknowledge and appreciate the work of Mr. Rahul Gandhi. Instead finding fault and giving his own imaginary stories about Babu and other stories under this. And if Mr. Jagan is sincere that against vote chori, he has the guts to fight against Amit Shah and Modi, he should join the march of the PCC President Y.S. Sharmila Reddy ji on 14th evening in Vijayawada. Hope Mr. Jagan have the guts to protest against the Amit Shah Modi combines assault on democracy. కంచెగచ్చబౌలి అడవుల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. కంచెగచ్చబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు 6 వారాల గడువు కోరింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. అభివృద్ధికి తాము అడ్డు కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు 6 గ్యారంటీల వాగ్దానం గుర్తుందా అని ప్రశ్నించారు. 100 రోజులు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లైనా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలపై ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టకపోతే నేను రాజకీయాలను విడిచిపెడతానంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయభావం పెంపొందించాలనే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా చేపట్టినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 15 ఆగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పార్టీలతో, కుల, వర్గ, మతాలతో సంబంధం లేకుండా భావి భారత పౌరులైన చిన్నారులకు జాతీయ జెండా గొప్పతనం వివరించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల లోపల మరొకసారి జాతీయ భావనను పెంపొందించాలనే లక్ష్యంతో
ప్రతి ఇంటి మీద 15 ఆగస్టులో జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భావి భారత పౌరులైనటువంటి చిన్నారులని ఎడ్యుకేట్ చేసేటువంటి దిశగా ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రం లోపల జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీని దేశవ్యాప్తంగా పార్టీతో సంబంధం లేకుండా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పుకునేటువంటి రీతిలో ప్రతి భారతీయుని లోపల మన చరిత్ర, మన పాఠ్య పుస్తకాలని సరిగా చెప్తలేరు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ప్రజలంతా రుణపడి ఉంటారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ పేద ప్రజలకు సేవ చేసేందుకే ట్రస్ట్ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రపంచానికే బ్రాండ్ అంబాసిడర్ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ లెగసీని అందిపుచ్చుకుని అభిమానులు, ప్రేక్షకుల మన్ననలతో దశాబ్దాలుగా సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు నారాయణ, సత్యకుమార్, మంత్రి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అని వర్షం వచ్చినా ఏమొచ్చినా మీరు ఇటువంటి మంచి కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వానలో ఎండైనా సరే మీరు ఉంటారు ఇక్కడ ఎప్పుడు. అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారకం ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంట. ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. తర్వాత వెంకటేశ్వర్లు గారు. ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఫెడరేషన్ మధ్య ప్రతిపాదనలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మరిన్ని రోజులు కార్మికుల సమ్మె కొనసాగనున్నట్లుగా సమాచారం. ఇక రేపు ఎల్లుండి కూడా చర్చలు జరుగుతాయి. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో భారత్, చైనా మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని బ్లూంబెర్గ్ నివేదిక వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు చైనా సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులు రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్లను భారత్ నిషేధించింది. చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. చైనా దిగుమతులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సూచీలు లాభాలతో కళకళలాడాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లలో అనూహ్యమైన కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 80,539 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 24,619 వద్ద ముగిసింది. మరోవైపు చూస్తే డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ కూడా బలపడింది. రూపాయి 23 పైసలు లాభపడి 87.51 వద్ద ముగిసింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.